ఈరోజు మన వాక్య భాగ అంశము గృహ నిర్వాహకుడు. లోకాసు వార్త 16వ అధ్యాయం నుంచి చదువుకుందాము. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడు అని వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నిన్ను పిలుచుట ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పచెప్పుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు అయి ఉండవలగాదని వానితో చెప్పెను. నీ గృహ నిర్వాహకత్వానికి లెక్క అప్పచెప్పుము అని దేవుడు అడుగుచున్నవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులైన వారికి పరీక్ష ఉంటుంది. అలాగే వ్యవసాయకుడికి పంట ఆఖరిలో దిగుబడిని బట్టి తన యొక్క కష్టం యొక్క ఫలం అనేది ఉంటుంది. అలాగే ఒక మంచి అలవాట్లు కలిగిన వానికి ఆరోగ్య విషయంలో ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది. ప్రతిదానికి కూడా పరీక్ష అనేది ఉన్నది. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని లెక్క అడుగుతున్నాడు. ఏ విషయంలో లెక్క అడుగుతున్నాడు? నేను నీకు బ్రతికే సమయాన్ని ఇచ్చా, ఈ సమయాన్ని ఎట్లా గడుపుచున్నావు అని దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఆరోగ్యం ఇచ్చా కదా, ఈ ఆరోగ్యంతో ఏం చేశావు? కుటుంబాన్ని ఇచ్చాం కదా, ఈ కుటుంబాన్ని ఎట్లా నడిపించావు, లేకపోతే ఎట్లా పోషించి దేవుని కొరకు నిలబెట్టావు అని ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రతిభ, దేవుడు మనకిచ్చిన ప్రతిభను దేవుని యొక్క రాజ్యము నిమిత్తం ఎట్లా ఉపయోగించావు? దేవుడు మనకిచ్చే అవకాశాలు ఉంటాయి. అవకాశాలతో మనం ఎంతమందిని రక్షించాం, ఎంతమందిని బలపరిచామో. దేవుడిచ్చిన డబ్బు ఉంటుంది. ఆ డబ్బు చేత ఎంతమందికి మనము ఆదరణగా ఉన్నామో. అంటే ప్రతిదీ కూడా దేవుడు ఏం జరుగుతున్నాడు అంటే లెక్క అడుగుతున్నాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం? మన దగ్గర ఉన్నదంతా మనది అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద మనము యాత్రికులం. ఏదీ మనది కాదు. ఎందుకంటే ఈ గుడి మాది అంటాం మనందరం. మనం బతుకున్న రోజులు ఈ గుడికి మన కాపలాదారులమే. మన తర్వాత మన బిడ్డలు, వారు కాపలాదారులు. వారి తర్వాత దేవుని చేత రక్షించబడిన వారు. మన నిర్మాణాన్ని కట్టాం కొంతకాలం వరకే. మనము ఏది కూడా మనది కాదు. కానీ మనది అని అనుకుంటున్న దానితో మనం దేవునికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం? మనది అనుకున్న దాన్ని బట్టి మనము పరలోక రాజ్యంలో ధనాన్ని ఎట్లా సమకూర్చుకుంటున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇక్కడ గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు? ఒక ధనవంతుని యొద్ద ఇంటి వద్ద ఉన్నవాడుగా ఉన్నాడు. ధనవంతుని ఇంటి వద్ద ఉన్నప్పుడు అతడు ఏదో, ఇదంతా నా మీద కదా పెత్తనం వదిలిపెట్టింది, నన్ను ఇక అదామాయించేవాళ్ళు ఎవరు, నన్ను ఇక మాట అనేవాళ్ళు ఎవరు, ఇక తిన్న మట్టుకు తినేద్దాం, పందికొక్కులాగా మేసేద్దాం అనుకున్నాడేమో. ఈ మాటలు ధనవంతుడి యొక్క ఇంటి యజమానికి చేరబడ్డాయి. సరే కానీ నీ మీద నీకు పెత్తనం అప్పచెప్పాను, మరి నీ గురించి నేనేం మంచి మాటలు వినడం లేదు, కాబట్టి లెక్క అప్పచెప్పు అని ఆ యొక్క ధనవంతుడైన యజమాని ఈ గృహ నిర్వాహకుడిని అడిగిన వాడుగా ఉన్నాడు. అట్లాగే ఈరోజు దేవుడు కూడా మనల్ని కూడా లెక్క అడిగేవాడుగా ఉంటాడు. ప్రతి మాట నిమిత్తం, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తం దేవుడు లెక్క అడుగుతాడు. ఎవరో విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, ఆ నిర్ణయం గురించి లెక్క అడుగుతాడు. అలాగే నీకు ఇచ్చిన ధనం ఉంది కదా, ఆ ధనము గురించి లెక్క అడుగుతాడు. నువ్వు చేస్తున్న ఆలోచనలు, ఇతరుల పక్షంగా నువ్వు చేస్తున్న ఆలోచనలు ఉన్నాయి కదా, ఆ ఆలోచనల గురించి దేవుడు లెక్క అడిగేవాడుగా ఉంటాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఉంది కదా, నువ్వు చేసిన ప్రార్థన బట్టి అది నీకు మాత్రమే చేసుకున్నావా, ఇతరుల క్షేమ నిమిత్తం ప్రార్థన చేసావా అని దేవుడు ప్రార్థన నిమిత్తం లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన రూపాయి, నీకు ఇచ్చిన ప్రతి సమయం అనే గంట, దీని గురించి దేవుడు ఏమవుతాడంటే లెక్క అడిగేవాడుగా ఉంటాడు.
లెక్క అప్పచెప్పుము. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నీ యొక్క ఆలోచనలు, వీటన్నిటి గురించి లెక్క అప్పచెప్పుము. నువ్వేం మాటలు మాట్లాడావు, ఏం ఆలోచన చేసావు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏం అడుగుతాడు? లెక్క అనేది అడిగేవాడుగా ఉంటాడు. అడుగుతాడమ్మా తల్లి, లెక్క అడుగుతాడు. నువ్వు చేసే పనులన్నిటికీ లెక్క అడుగుతాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనము లెక్క అప్పచెప్పవలసిన వారమే. మనం అందరం ఏమనుకుంటామంటే ఇది నాది అనుకుంటాం. కానీ దేవునిదైన దాంట్లో నీకు ఒక పనివాడిగా నీకు బాధ్యత అప్పచెప్పాడు. నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానంలో నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఒక బాధ్యతను ఆ స్థానంగా ఇచ్చాడు. ఆ స్థానం నీకు ఇచ్చిన ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా లేవా అన్నదే దేవుడు అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఏమంటాడంటే, నువ్వు చేసిన దానికి నాకు లెక్క అప్పజెప్పు అంటాడు. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి కనబడుచున్నాడు. ఆ ఇంటిలో, పోతీఫర్ ఇంటిలో గృహ నిర్వాహకపు యాజమాన్యపు హక్కంతా కూడా పోతీఫర్ ఎవరికి అప్పచెప్పాడు? యోసేపుకి అప్పచెప్పాడు. అంటే ఇంటి మీద పెత్తనమంతా నాదే అని చెప్పి యోసేపు ఆ సొమ్మంతా దాచుకున్నాడా? లేదు. అన్నిటి మీద నేనే యజమాని అని చెప్పి ఏ విషయంలో ఆయన మిస్యూజ్ చేశాడా? లేదు. తనకు అధికారం ఇవ్వబడినా, అదేవిధంగా పెత్తనం ఇవ్వబడినా, ఎక్కడా కూడా రూపాయిని అతడు నాది అన్నట్లుగా వాడలా. ఇదిగో నేను ఇంటి మీద నాకు అధికారం ఇవ్వబడింది. కానీ ఎట్లా అధికారం ఇవ్వబడింది? నేను ఒక బాధ్యత నిర్వర్తించే అధికారం. ఇది నా బాధ్యత తప్ప ఇది నాది కాదు. అలాగే తల్లిగా నీకు అధికారం ఇవ్వబడింది. ఈ నీ బాధ్యత ఏమిటంటే నీ బిడ్డలను దేవునిలో ఎలాగూ పెంచావు. భార్యగా దేవుడు నీకు ఒక బాధ్యతని ఇచ్చాడు. కుటుంబాన్ని ఎలాగూ ఓర్పుతో కట్టుకున్నావు. భర్తగా దేవుడు నీకు బాధ్యత అప్పచెప్పాడు. ఎంతవరకు నీవు దేవుని భయముతో జీవించి నీ బిడ్డలైన వారిని, కుటుంబాన్ని దేవుని భయముతో పెంచావు. భార్యాభర్తలుగా మీకు బాధ్యత అప్పచెప్పారు. మీరు తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు ఎంతవరకు నా మహిమార్థమై ఉన్నాయి, నా రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఉన్నాయి. బిడ్డలుగా మీకు బాధ్యత అప్పచెప్పాడు. ఎంతవరకు మనము దేవుని సన్నిధానములో ఆరాధించగలుగుతున్నామో, ప్రార్థించగలుగుతున్నాం, పాటలు చేయగలుగుతున్నాం. అంటే యోసేపు తనకు అప్పగించిన బాధ్యత, ఇది బాధ్యత అనుకున్నాడు తప్ప ఇది నాది అనుకోలా. ఈ సొమ్ము నాదనుకోలేదు, లేకపోతే ఈ అధికారం నాదనుకోలేదు, నేను అజమాయిషి చేసేది అంతా నాది అనుకోలేదు. చివరికి పోతీఫర్ భార్య విషయంలో కూడా బాధ్యత, ఇది నా బాధ్యత అని పాపానికి దూరంగా పరిగెత్తాడు తప్ప పాపానికి అతడు ఆకర్షించబడలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకైనా నాకైనా ఏదో ఒక తలంతు ఇచ్చాడు. ఆ తలంతు అనే బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? బ్యాంకులో ఒక అతను ఉద్యోగం చేస్తున్నాడు, క్యాషియర్. నెలకి 30,000 నుంచి 40,000 రూపాయల వరకు వస్తాయి అనుకోండి. అతడు ప్రతిరోజు తన చేతులతో ఎన్నో లక్షల రూపాయలు, ఒకసారి కోట్ల రూపాయల పైగా లెక్క పెడతాడు. చిట్టాపొద్దులు రాస్తాడు. లెక్క పెడతాం మాత్రమే కాదు, కొంత సొమ్ము దాస్తాడు, కొంత సొమ్ము ఏమో ప్రజలైన వారికి వారి యొక్క పేపర్ చొప్పున ఇస్తూ ఉంటాడు. ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు అతడు ఆ యొక్క కౌంటర్లో చూసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు ఇతడు ఏమనుకోవచ్చు? అమ్మో, ఇంత సొమ్ము నేను లెక్క పెడుతున్నా, ఇంత సొమ్ము నేను ఆగుతున్నా, ఇంత సొమ్ము నేను చూస్తున్నా, ఈ సొమ్ము అంతా నాది అని అనుకోవచ్చా? ఏనాడైనా సరే అలా అనుకొని అందుట్లో ₹1 దాచినా, లేకపోతే ఒక ₹10 దాచుకున్నా అది గౌరవానికి భంగం కాదా? ఉద్యోగానికి ఇబ్బంది కాదా? అతడు అపనమ్మకత్వంలో పడిపోడా? తన జీవితంలో ఎన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు కౌంటర్లో లెక్కబెట్టినా సాయంత్రానికి ఆ లక్షల రూపాయల సొమ్మంతా కూడా జాగ్రత్తగా చూసుకున్న సొమ్ముని ఏం చేయాలంటే ₹1 తేడా లేకోకుండా మరలా ఆ యొక్క అధికారికి, మేనేజర్ గారికి అప్పచెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? కౌంటర్లో ఉన్న క్యాషియర్కి ఉంది.
మరి క్యాషియర్ ఇంత సొమ్ము చూస్తుంటే ఈ సొమ్ము నాది అని అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, అలాగే దేవుడు మనకిచ్చిన బాధ్యత విషయంలో ఇదంతా మనది, ఇదంతా నాది అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతూ ఉంటుంది. నీకు సొమ్ము ఇస్తే ఆ సొమ్ము నీది కాదు. ఆ సొమ్ము ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం కానీ, ఆ సొమ్ము ద్వారా ఇతరుల్ని పోషించే విషయంలో కానీ, ఆ సొమ్ము ద్వారా ఇతరుల్ని ఆదరించే విషయంలో కానీ నువ్వు ప్రయాసపడాలి. ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? 3వ వచనం, ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతును, తవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడలేను. సిగ్గుపడుచున్నాను అంటే మొన్నటిదాకా కూర్చొని తిన్నాడుగా, కూర్చొని పని చేశాడుగా. కూర్చొని పని చేసిన వాడిని ఇప్పుడు బయటకు వెళ్ళి ఎండలో పని చేయమంటే సాధ్యమైన విషయమేనా? ఏం చేయాలి? అద్దెక రొప్పుతూ ఉంటాం, కాసేపు గట్టి మీద కూర్చొని ఆయాసపడుతూ ఉంటాం. అంటే ఎవరి పని వారికి సులువు. కొత్త పనిలోకి వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయమో కాదు. ఇప్పుడు ఇతనికి అర్థమైంది విషయం. బెంకారాల పోల ఈ విషయంలో యథార్థంగా వచ్చాడు, సహజత్వానికి దగ్గరగా వచ్చాడు. ఊహల్లోకల్లో ఏమైంది, ఉద్యోగం పోతే బయటికి వెళ్ళి పేడకొప్పులు ఎత్తుకుంటాను, లేకపోతే బయటికి వెళ్ళి కూలి పని చేసుకుంటాను, ఈ ఉద్యోగంగా నన్ను పోషించిందా అని భీకరమైన మాటలు మాట్లాడాల. యథార్థంగా వచ్చాడు అంటే వాస్తవానికి దగ్గరగా వచ్చాడు. నేను ఎంతకాలం సుఖపడి ఉన్నాను, ఇప్పుడు కనుక బయటికి వెళ్ళాలంటే పని చేయలేను, అట్లా అని ఇంత బతికి భిక్షము ఎత్తలేను. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేసిన తప్పుకి నివారణ చేయాలి, చేసిన తప్పుకి పరిష్కారం చేయాలి అని అతడు ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. తన యజమాని రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగెను. వాడు 100 మడుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చొని 50 మణుగులని రాసుకోమని అతనితో చెప్పాను. రేపొద్దున యజమాని వస్తాడు. యజమాని వచ్చిన తర్వాత లెక్క చెప్పమంటాడు, సాక్షిని పిలుస్తాడు. సాక్షిని పిలిచినప్పుడు వాళ్ళు ఉన్నది చెప్పేస్తారు. కాబట్టి నేనేం చేయాలి? ఎట్లాగో అన్యాయంగా సొమ్ము సంపాదించా, ఇప్పుడు ఈ అన్యాయపు సొమ్ముతో కొంత మంచన్న సంపాదించుకుందాం అంటే డబ్బు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో మంచిని సంపాదించుకోమంటల్లా. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరికైతే మనం ఇబ్బందికరంగా ఉన్నామో ఆ సొమ్ము మనది కాదు అని చెప్పి ఆ సొమ్ము మీద ఉన్న ఆశను వదులుకోవాలంటున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు? మొన్నటిదాకా 50 మణుగుల నూనె అంటే ఇతడు 100 రాసేవాడు, కానీ ఇప్పుడు వాడు 100 మణుగుల నూనె అప్పు ఉన్నాను అంటే వెంటనే అంటాడు, 100 ఎందుకు లేరా 50 రాసుకోమనగా పని. అతడు అబ్బా వీడు ఎంత మంచివాడైపోయాడు, వీడు మారిపోయాడు. అప్పుడు దాకా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు మనం రేషన్ షాపులు కాడికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటావు అంటే ఆ కాటాలను చూసి అమ్మో ఎంత తినేస్తున్నారో మన సొమ్ము అంతా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. రేషన్ షాప్ కాడికి వెళ్ళినప్పుడు ఇదివరకు రోజులు మాట్లాడి, ఇప్పుడు రోజులు కాదులే, మళ్ళీ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇదివరకు రోజుల గురించి మనం చెప్తున్నా. అంటే కాటాకి తక్కువగా అమ్మో ఎంతగా తీసేసుకుంటున్నారు అనుకునేవాళ్ళు. ఎందుకంటే కాటా కనుక మోసం చేస్తే, అట్లాగే చిల్లర కొట్టులో కూడా వీళ్ళది కాటా మోసం అని ఆ కాటా మోసం గురించి మాట్లాడుకునేవాళ్ళం. వాడు చేసింది ఒకసారే కానీ మనం గుర్తొచ్చినప్పుడల్లా ఎవడికి కాటా దగ్గరికి వెళ్ళాలన్నా వాడికి చెప్పి వాడిని అల్లరి చేస్తూ ఉన్నాం. అయితే నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఇతడు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ఆ యొక్క అవకాశాన్ని బట్టి, ఇదిగో 100 మణుగులు నువ్వు ఇవ్వాలి, కానీ 50 మణుగులే రాసుకొని అట్లా అతని యొక్క హృదయాన్ని గెలిచిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాడు నువ్వు ఎంత వచ్చి ఉన్నావని అతన్ని అడగగా, వాడు 100 తూముల గోధుమలను చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకుని 80 తూములను రాసుకోమని
చెప్పాను. ఎన్ని తుమ్ములు రాసుకోమంటున్నాడు? 80 తుమ్ములు అని. అంటే ఇప్పుడు ఇతను కూడా ఏం చేస్తున్నాడు? ఇందాడేమో నూనె విషయంలో, ఇప్పుడేమో గోధుమల విషయంలో. ఇతని యొక్క మనసు కూడా గెలుచుకున్నవాడుగా ఉన్నాడు. ఇతని దగ్గర ఉన్న సొమ్ము అంతా అన్యాయం సొమ్మే. కానీ కొంతమంది అన్యాయం సొమ్ముతో అట్టాగనే చచ్చిపోతారు తప్ప పిల్లికి కూడా బెచ్చము వేరు. కానీ ఇప్పుడు రియలైజేషన్కి వచ్చాడు. రియలైజేషన్కి వచ్చి ఇక సొమ్ము మనం సంపాదించుకోవడం కాదు, ఈ సొమ్ముతో ఎంతో కొంత మంచి అన్న సంపాదించుకోవాలని చెప్పి ఇక బయలుదేరాడు. అంత అప్పు ఎందుకు, ఇంత అప్పు ఎందుకు, తగ్గించుకొని రాసుకోండి, పర్వాలేదులే, ఇబ్బంది లేదులే. ఇప్పుడు వాస్తవంగా అయితే అంత రాసుకుంటే ఇక్కడ తగ్గించుకున్న 20 తుమ్ములు, అక్కడ తగ్గించుకున్న 50, మొత్తం ఎంత? 70. ఇవి మళ్ళీ అతని ఖజానాలోకి చేరాయి. కానీ ఇప్పుడు అతడు తన ఖజానాను తగ్గించుకుంటున్నాడు. ఏ విధంగా అతడు ఏం చేస్తున్నాడంటే తన మనసును మార్చుకుంటున్న వాడుగా ఉన్నాడు. చేసిన తప్పును సరిదిద్దుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు చేసే ప్రతి పని కూడా ఒక విత్తనం లాంటిది. ఈరోజు ఒక విత్తనం, ఒక నిర్ణయము ఒక విత్తనము, ఒక ఆలోచన ఒక విత్తనము, నువ్వు ఖర్చు చేసే ధనము ఒక విత్తనము. దేవుని నిమిత్తము నువ్వు ఖర్చు చేస్తున్న ప్రతిదీ ఏదైనా కూడా ఒకరోజు అది దేవుని యొక్క రాజ్యంలో ఎలాగ మార్చబడుతుందంటే విత్తనముగా మార్చబడుతూ ఉంటుంది. ఇక్కడ అన్యాయస్తుడైన వాడు ఏం చేసిన వాడుగా ఉన్నాడంటే మొదటిగా ఉన్న అవకాశాలు పరిశీలించాడు. నా మట్టుకు నేను ఈ తప్పుని ఎట్లా సరిచేయగలను అని ఆలోచన చేసి ముందుగా మనుషుల యొక్క మనసులు గెలిచిన వాడుగా ఉన్నాడు. ఇప్పటికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? ఒకవేళ యజమాని వచ్చి పనిలో నుంచి పీకివేసినా కూడా ఇతనికి ఇబ్బంది లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ దానాలు, ఈ మంచితనం కనుక చూపించకపోతే మనుషుల్ని బతుకున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు గద్ద పీక్కున్నాడు తిన్నావురా, నీకు ఇట్టాగే జరగాలి అని మనుషులైన వారు ఏదో ఒక మాట అనేవాడు. కనీసం చేర్చుకుంటా కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, సహాయం చేస్తా కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇతడు ఒకవేళ ఉద్యోగంలోంచి పోయినా మనుషులు సానుభూతి పొందుతాడు, వాళ్ళు సహాయం చేసినా చేయకపోయినా. కొంత మంచితనం అనేది తన జీవితంలో ఉంటుంది. అంటే ఇహలోకంలో ఉన్న అన్యాయస్తుడైన ఈ గృహ నిర్వాహకుడే ఎంతో కొంత తెలివిని ఉపయోగించి ఈ లోకంలో స్నేహితులను సంపాదించుకున్నాడు కదా. మరి మన సంగతి ఏమిటి? సమయం ఉండగానే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మనము కూడా పరలోక రాజ్యంలో ధనమును సంపాదించుకోవాలి. పరలోక రాజ్యంలో ధనమును ఎట్లా సంపాదించుకుంటాం? ఎవరో ఒక వ్యక్తి ఆదరణ లేకుండా ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఉంది కదా, నీకు ఇచ్చిన జ్ఞానం ఉంది కదా, నీకు ఇచ్చిన జ్ఞానంతోనూ సమయముతోనూ అతని దగ్గరికి వెళ్ళి ఆదరించు. ఆ యొక్క ఆత్మకు, నశించిపోతున్న ఆత్మకు దేవుని గురించి సువార్తమానం చెప్పు. నీవు చెప్పిన సువార్త నువ్వు మర్చిపోయి ఉండవచ్చు, కానీ ఆ బాధలో ఉన్న వ్యక్తి, ఆదరించబడిన వ్యక్తి ఆ సువార్త మర్చిపోడు. అతడు దేవుని కొరకు రక్షించబడతాడు. ఒకరోజు ఎవరైతే నీతి నిమిత్తం అనేకులు నా కొరకు తిప్పబడతారో వారు పరలోకంలో జ్యోతుల వల్లే ప్రకాశించుతారని వాక్యం చెప్తుంది కదా. నీవు దేవుని నిమిత్తము ఆ వ్యక్తిని సువార్త ద్వారా తిప్పావు కదా. ఇప్పుడు నీ యొక్క ఆత్మదీపము పరలోకంలో ఏమవుతుంది? ప్రకాశించేదిగా కనపడుతుంది. మొదటిగా నీ దగ్గరున్న సమయంతో కానీ జ్ఞానంతో కానీ ఒకరిని ఆదరించి సువార్తమానం చెప్పగలగాలి. ఇది పరలోకంలో నిత్యత్వం సంపాదించుకోవడం. ఎవరో ఆకలి కొని ఉన్నారు, నీ దగ్గరున్న సొమ్ముతో ఆకలి కొని వానికి ఆహారం పెట్టు. వస్త్రహీనులుగా ఉన్నారు, వారికి వస్త్రం ఇవ్వు. ఎవరో ఒకరు వైన్ దూరం రమ్మన్నారు, 2 మైళ్ళు దూరం వెళ్ళు. ఇదిగో నా నిమిత్తము గ్లాసులు సన్నీళ్ళు ఇచ్చిన మర్చిపోటకు పరలోకపు తండ్రి అన్యాయస్తుడు కాదు అని దేవుడు అంటున్నాడు. అంటే గ్లాసులు సన్నీళ్ళు ఇచ్చిన దాని ఫలము నీవు పోగొట్టుకుని అక్కడ పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది. భూమిలో ఉండగానే పరలోకంలో మనం ఏం సమకూర్చుకోవాలంటే ధనమును సమకూర్చుకునే వారముగా ఉండాలి. నీ దగ్గర ఉన్నది తలంతులు ఏదైనా, ఆ స్త్రీ పాపాత్మురాలే, కానీ పాపాత్మురాలైన సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఆమె ఆహ్వానం లేకపోయినా ఆ ఇంటికి వచ్చి
కన్నీళ్లతో పాదాలు కడిగి కుర్లతో తుడిచి తన దగ్గరున్న అత్తరుతో దేవుణ్ణి ఏం చేసిందో తెలుసా? అభిషేకించింది. అంటే పరిచర్య చేసింది. అవకాశం ఉన్నప్పుడే దేవుని యొక్క మనసును గెలిచింది. అవకాశం ఉన్నప్పుడే తను తగ్గించుకొని ఏం చేసిందంటే అక్కడ దేవుని నామం మహిమార్థమై నిలబడింది. ఈ విధంగా ఆమె పునరుద్ధానుడైన క్రీస్తుని విషయంలో ఆమె క్రీస్తును ఎదుర్కొన్నటువంటి అనుభవం కూడా కనబడుతుంది. అంటే ఈ సహోదరి క్రీస్తు చనిపోకమునిపే అవకాశం ఉన్నప్పుడే ఆమె నిత్యత్వముల కొరకు ప్రయాసపడినటువంటి సహోదరిగా కనబడుతుంది. ఈరోజు నీ దగ్గర ఉన్న తలంత ఏమైందో, నీ దగ్గర ఉన్న అవకాశం ఏమైందో, నీ దగ్గర ఉన్న సదుపాయం ఏమైందో, ఉన్న అవకాశాన్ని బట్టి నువ్వేం చేయాలంటే భూమి మీద ఖర్చు పెట్టడం వలన పరలోకంలో నువ్వేం చేస్తావు తెలుసా? ధనమును సమకూర్చుకుంటావు. అంటే ఒక వ్యక్తికి సువార్త చెప్పడం ద్వారా కానీ, ఒక 10 మందిని పిలిపించి బోధకుడి ద్వారా అక్కడ వాక్యం చెప్పించడం ద్వారా కానీ, ఎందుకంటే అందరూ గుళ్ళోకి వచ్చి వాక్యం విని రక్షించబడాల. ఎక్కడో ఆ ఇంటి దగ్గర సువార్త చెప్తూ ఉంటే ఆ ఇంటి ఆమె పిలిచింది, కానీ మీరు వేరు మేము వేరు, మీ ఆరాధన వేరు మా ఆరాధన వేరు అనుకొని ఇంట్లో పంటి పీకన లోపల కూర్చుంది. కానీ ఏం చెప్తాడో విందామని ఆ ఇంట్లోకి రాకపోయినా, ప్రార్థనకు వచ్చిన వారి కంటే ఎక్కువగా కిటికీ తలుపులు తెచ్చుకొని ఉంటుంది. మరి ఆ రోజు దేవుని యొక్క వాక్యము అక్కడున్న ఆరాధనలో ఉన్న వారిని దర్శించలా. ఇంటి పక్క ఉంటున్న ఆ కిటికీ తెరుచుకొని తలుపులో వింటున్న ఆ సహోదరిని వాక్యం దర్శించింది. వాక్యం చేత కట్టబడిన ఆమె తన ప్రవర్తన మార్చుకొని మరలా కుటుంబం కొరకు ప్రయాసపడము, మంచిగా బతకడానికి, దేవుని యందు భయంతో బతకడానికి అది ఒక అవకాశంగా మార్చబడింది. నీకు తెలియదు, వీళ్ళందరికీ నేను భోజనాలు పెట్టి ప్రార్థన జరిగించాలనుకుంటున్నా, కానీ తెలియకోకుండా దేవుడు ఇంకొక చోట ఒక ఆత్మను కదిలించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా! ఇది ఎవరి వల్ల సాధ్యము చెప్పండి? అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది, నలుగురితో మనం నతానీయుల్లాగా ఉండాలంట. ఎలాగ ఉండాలట? కులంతో కొర్నేలులాగా ఉండాలట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సామెతను మీరు అర్థం చేసుకోండి. కొర్నేలు విషయంలో సువార్త చెప్పమంటే పేతురు ఏమంటున్నాడు? ఈ చతుష్పాద జంతువులు నేను ఎట్లా తింటాను, నేను తినే ఆహారం ఏంటి, మీరు నాకు చూపించే ఆహారం ఏంటి అని అంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ కులం వచ్చింది. అప్పుడు కులంతో ఎలాగుండాలి మనం? కొర్నేలులాగా. కొర్నేలు ఇంటికి వెళ్ళి సువార్త చెప్తే అక్కడ అనేక మంది రక్షించబడిన వారుగా ఉన్నారు. హల్లెలూయా! ఇప్పుడు నలుగురిలో ఎలాగుండాలంటున్నాడు? నతానీయుల్లాగా ఉండాలి అంటున్నాడు. ఈరోజు నతానీయుల యొక్క భక్తిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క అంశానికి వద్దాం. అవకాశం ఉన్నప్పుడే ఈ సహోదరి ఏం చేసిందంటే దేవుని దగ్గరకు వచ్చి ఆ యొక్క అత్తరు పుట్టిన పగలగొట్టింది. అవకాశం ఉన్నప్పుడే కన్నీళ్లు గార్చి కుర్రలతో తుడిచి తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకుంది. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే ఆమె నిత్యత్వాన్ని సంపాదించుకున్నటువంటి సహోదరిగా కనబడుచు ఉన్నది. ఇద్దరు రైతులకి రెండు రకాలైన విత్తనాలు ఇచ్చారు. ఒకే రకమైన విత్తనాలు ఇద్దరు రైతులకి ఇచ్చారు. ఒక రైతు ఏమనుకున్నాడు తెలుసా? సగం తినేద్దాం, సగం అమ్మేసుకుందాం. సగం తినేద్దాం, సగం అమ్మేసుకో. ఇంకో రైతు అన్నాడు, ఇది నేను తింటాకి కాదు, ఈ విత్తనాలు భవిష్యత్తు కొరకు అని అతడు ఏం చేశాడంటే ఆ విత్తనాలని భూమిలో నాటిన వాడుగా ఉన్నాడు. ఆ సంవత్సరం ఇతనికి దేవుడు విస్తారమైన పంట ఇచ్చాడు. ఆ పంట వలన ఏమైందంటే ఆ ప్రాంతము పోషించబడింది, అతడు పోషించబడ్డాడు. ఆ విత్తనాన్ని మొదటి వాడికి మళ్ళీ దాచుకున్నట్లయితే ఏమయ్యేది? అది తినేసినట్లయితే ఇతడు కూడా కరువులో నశించిపోయేవాడే. అట్లాగే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఉందే, నీకు ఇచ్చిన సమయం ఉందే, నీకు ఇచ్చిన ధనం ఉందే, ఇది నీ కొరకే ఖర్చు చేసుకుంటే రేపటి రోజు నువ్వు భవిష్యత్తులో నిత్యత్వాన్ని సంపాదించుకోలేవు. ఇది దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము, నశించిపోతున్న వారి నిమిత్తము, ఆదరణ లేని వారి నిమిత్తము, ఆకలితో ఉన్న వారి నిమిత్తము, వస్త్రహీనులైన వారి నిమిత్తము, చెరలో ఉన్న వారి నిమిత్తము, నలిగిన వారి నిమిత్తము నీవు గనక ప్రయాసపడినట్లయితే
ఖచ్చితంగా దాని ఫలం అనేది నీవు పోగొట్టుకున్న చాలవని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు తన యొక్క తప్పును గురించి ఎట్లా కవర్ చేస్తున్నాడు ఇంకా చదువుకుందాం. 8వ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడిచినని వాని యజమానుడు వానిని మెచ్చుకొనును. ఈ లోక సంబంధులు తమ ధనమును బట్టి చూడగా చూసారంటండి, ఇక్కడ వెలుగు సంబంధుల కంటే అంటే దేవుని కుమారులు ఉన్నారు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అంటున్నారు. అంటే వాస్తవంగా దేవుడు ఈ మాట అభినందిస్తున్నాడా? దేవుని నమ్ముకున్న వారిని గురించి కొంచెం పుల్లబెట్టి పొడిచినట్టు మాట్లాడుతున్నాడా? చెప్పండి. అంటే మనలో చాలామంది దేవుని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ పిల్లికి పిచ్చవేయం. అంటే వెలుగు సంబంధులైన వారు కూడా చూపని కృప, చూపని ప్రేమ, చూపని కరుణ దేవుని నమ్ముకొని లోక సంబంధులు చూస్తున్నారట. ఎందుకో చెప్పనా? లేవీయుడు యాజకుడు కొన ప్రాణంతో పడి ఉన్న వాడిని చూసి ఏమంటున్నారు? నా దగ్గర ధర్మశాస్త్రం ఉందన్నారు, కానీ వాడిని రక్షించాడా? నా దగ్గర ఈ యొక్క అర్పణలు ఉన్నాయి, బలి అర్పణలు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి అని యాజకుడు అంటున్నాడు, లేవీయుడు అంటున్నాడు. కానీ అర్పణలు నైవేద్యాల ద్వారా కొన ప్రాణం చేత పడి ఉన్న వాడిని రక్షించారా? కానీ అక్కడ సమరీయుడు ఉన్నాడు. ఆ సమరీయుడు తన దగ్గర ఉన్న నూనె ద్రాక్షరసం చేత గాయము చేత పడి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నూనె రాసి గాయాన్ని కట్టి ద్రాక్షరసం ఇచ్చి పూటకొల్ల వారింటికాడ కూర్చోబెట్టి అతను ఏం చేశాడు? అతని యొక్క బాధ్యతను తీసుకుంటాడు. అమ్మా, ఇతని బాధ్యతను చూసుకో, వచ్చిన తర్వాత తిరిగి అతనికి చేసినంత వెల నేను చెల్లిస్తా. అంటే మందిరములో ఉండే యాజకుడే, మందిరములో ఉండే లేవీయుడే కొన ప్రాణము చేత పడి ఉన్నవాడిని రక్షించలేనప్పుడు యాజకత్వం దేనికి? లేవీతనం దేనికి? దేవుని ఎరిగిన వారే, ఈ యాజకుడు ప్రజల యొక్క సమస్యలు దేవునికి చెప్పేవాడే, ఈ లేవీయుడు ప్రతిరోజు నైవేద్యం ధూపం వేసేవాడే. మరి ఒక కొన ప్రాణం చేత రక్షించకపోతే ఒకడిని ఎందుకు వీరి యాజకత్వం, లేవీతత్వం? అందుకే వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులైన వారు ఎలాగున్నారట? యుక్తిగా నడుస్తున్నారు. అప్పుడప్పుడు మనము భోజనాలను అప్పుడు చూస్తూ ఉంటాం. భోజనాలు అప్పుడు చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు, నలుగురికి అన్నం పెడతాం మంచిది, అది నా బిడ్డలకి ఏదో ఒక రోజు మేలుగా ఉంటుంది అని వారికి కలిగిన సొమ్ముని కానీ, వారికి కలిగిన ఏదో ఒక పదార్థాన్ని కానీ మందిరంలోకి వచ్చేవారు ఎంత ఇస్తారో నాకు తెలియదు, కానీ వారికంటే ఎక్కువ ఆసక్తితో ఇది నేను దేవునికి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాను? దేవునికి ఇస్తున్నాను. దేవుని భయం కలిగి, ఇదిగో ఇది ఎలా ఇచ్చటం వల్ల ఇది నా కుటుంబానికి మేలు, ఇది నా కుటుంబానికి ఆశీర్వాదం, 10 మంది అన్నం తిని తృప్తి పొందుతారు అన్న నమ్మకంతో ఇస్తారు. వెలుగు సంబంధులు ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎంత ఇచ్చారో నేను ఎంత ఇవ్వాలని లెక్క పెట్టుకుంటారు. అంటే ఎదుటివారిని బట్టి వీళ్ళ యొక్క కొలత ఉంటుంది. కానీ లోక సంబంధులు అసలు ఎవరు ఎంత ఇచ్చినా నాకు అనవసరం, నేను ఇవ్వాలనుకున్నది ఇది ఇచ్చేస్తానంటారు. అంటే ఇక్కడ ఎవరు యుక్తిగా నడుచుకుంటున్నారు చెప్పండి? లోక సంబంధులే నిత్యత్వం విషయంలో యుక్తిగా నడుచుకుంటున్నారు. వారి గ్లాసులు సన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలమును పోగొట్టుకొని చాలమంటున్నారు కదా. దేవుడు ఎంత చక్కగా అనేక మందిని ఆహారం చేత పోషించేవారు దేవుడు మర్చిపోతాడా? లోక సంబంధుల యొక్క విషయంలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఇది రెండవ విషయం. అంటే మన దగ్గర ఉన్న తలంతే కానీ, సొమ్మే కానీ, సమయమే కానీ, ధనమే కానీ, మనకున్న ఆ యొక్క ఏదైనా ఆధిక్యత కానీ, దాన్ని బట్టి మనము దేవుని కొరకు, నిత్యత్వం కొరకు ఎట్లా మనము ఇకలోహంలో ధనం సంపాదించుకోవటం కాదు, కానీ పరలోకంలో మనం సంపాదించుకోవాలి, నిత్యత్వం అనేది మనము సంపాదించుకోవాలి. ఒక వ్యక్తి బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. ఎంత డబ్బు సంపాదించాడంటే తన ప్రాంతంలోనే గొప్ప ధనవంతుడైన వాడుగా ఉన్నాడు. కానీ కుటుంబంతో సమయం గడపలేకపోయాడే, బిడ్డలతో మాట్లాడలేకపోయాడే,
ఆరోగ్యం కాపాడుకోలేకపోయాడే. తన దగ్గర బోళ్ళంత సొమ్ము ఉంది, కానీ ఆ సొమ్ముతో ఎవరి ప్రేమను సంపాదించుకోలేకపోయాడే. ఆ డబ్బంతా ఏమైపోయింది ఇతను చనిపోయిన తర్వాత? ఇతనికి ఏం ఉపయోగపడలేదు కదా. అదే అతని దగ్గర ఉన్న సొమ్ముతో కుటుంబాన్ని సంపాదించుకొని, బిడ్డల ప్రేమను పొందుకొని, నలుగురిలో మంచి సంపాదించుకున్నట్లయితే అతడు కూడా ఆ ఫలమును పోగొట్టుకునేవాడు కాదు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏమిటంటే, మన దగ్గర ఉన్నదంతా మనది అనుకుంటాం అవివేకము. మన దగ్గర ఉన్నదంతా మనది అనుకుంటాం అవివేకము. అది దేవుడు మనకి అప్పగించిన పని. ఆ పనిలో మనం ఏం చేయాలి? నమ్మకత్వంగా పనిచేయాలి. నమ్మకత్వంగా పనిచేయాలి. మూడవది దేవుడు ఏమంటున్నాడు చూడండి, 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందురు అని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి వలన ఏం సంపాదించుకోవాలి? స్నేహితులను. అంటే ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ సిరి ఉంది, దేవుడు ఉన్నాడు. ఒకటి సిరి కన్నా కన్ఫైన్ అవ్వాలి, లేకపోతే దేవుడి కన్నా సన్ఫై అవ్వాలి. ఒకే వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేరు. వెలుగు సంబంధులతో నేను చెప్తున్న మాట. మనం డబ్బును సంపాదించుకునే విషయంలో దేవుణ్ణి మర్చిపోతున్న వారుగా ఉన్నాం. మనం దేవుని బిడ్డలమే అనుకుంటున్నాం, కానీ డబ్బు వెంట పరిగెడుచున్న వారుగా ఉన్నాం. వీళ్ళందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే అండి అంటూ ఉంటారు. ఒక ఆయన పనికిరమ్మంటే వారు చెప్తున్న మాట ఏమిటంటే, వాళ్ళ ఆదివారం మీరు ₹1,00,00,000 ఇచ్చినా పనికిరాడు. ఇంకో ఆయన వేరే వాళ్ళని పనికిరామంటే డబ్బు ఇస్తే చాలండి వాళ్ళు ఎక్కడికైనా వచ్చేస్తారు పనిచేస్తాకి. రాక్షసులు, డబ్బులు మనుషులు అంటూ ఉంటారు. ఇద్దరు దేవుని నమ్ముకొని దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయము ఎవరిని చులకనగా చేసి మాట్లాడడం లేదు, కానీ మన జీవితంలో డబ్బు అవసరమే, కానీ అదే డబ్బు మన హృదయాన్ని ఏలుబడి చేయకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించేదిగా చేయకూడదు. ఇక్కడ అన్యాయపు సిరి కనపడుతుంది. ఈ సిరికి ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం మనం వాడుకోవాలి. ఏ వ్యక్తి కూడా సిరికిని దేవునికి ఒకేసారి దాసుడుగా ఉండలేరు. అయితే దేవుని కన్నా దాసుడుగా ఉంటాం, లేకపోతే డబ్బు కన్నా దాసుగా ఉంటాం. డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు బిజీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, అట్లాగే పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వారు ఇవాళ కనుక కూలి కన్నా 2 కూలు ఎక్స్ట్రా ఇస్తాను అంటే దేవుడు మందిరం కోరుకుంటారా? 2 ఎక్స్ట్రా కూలు కోరుకుంటారా? ఆదివారంకి వస్తే మామూలు జీతం, కానీ ఆదివారం కనుక ఈ కంపెనీలో కనుక ఉద్యోగం చేయడానికి వస్తే 2 డ్యూటీలు జీతం ఇస్తానంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఖచ్చితంగా డబ్బు వెంటే మనం పరిగెట్టేవారుగా ఉంటాం. అయితే ఇక్కడ మన జీవితంలో డబ్బు అవసరం కాదంటల్లా, కానీ ఆ డబ్బు దేవుని తర్వాత స్థానంలో ఉండాలి. ఎవరి స్థానంలో ఉండాలి? దేవుని తర్వాత స్థానంలో ఉండాలి. ఇప్పుడు ధనవంతుడైన జక్కయ్య దగ్గరికి వద్దాం. అతని దగ్గర డబ్బు ఉందా లేదా? అతని దగ్గర డబ్బు ఉన్నా కూడా అతను దేవుని దగ్గరికి వచ్చేమంటున్నాడు, నా దగ్గర ఉన్నదంతా. అంతా అంటున్నాడా? కొంత అంటున్నాడా? అంతలో కొంత పేదలకు ఇస్తా, మిగిలిందేమో అన్యాయంగా తీసుకున్న వారికి ఇచ్చా. అంటే అంతా కొంత మొత్తం కూడా ఖాళీ చేస్తాను అంటున్నాడు. అంటే ధనవంతుడు అయిన జక్కయ్య తన దగ్గర ఉన్న ధనవంతుడిని కూడా తీసివేసి, ధనానికి నేను దాసుడిని కాదు ప్రభువా, నేను నీకు దాసుడిగా ఉంటానని సొమ్మంతా ఖాళీ చేశాడు, దేవునికి దాసుడయ్యాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట అదే. సొమ్ము అవసరమే కాదంటల్లా, కానీ మన యొక్క హృదయములో అది విగ్రహం అయిపోకూడదు. దేవుని తర్వాత స్థానము అది అవ్వాలి, కానీ దేవుడే ధనము తర్వాత స్థానం అవ్వకూడదు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకేసారి మనము దేవుణ్ణి ఆరాధించలేము, ధనమును ప్రేమించలేము. ధనమును ప్రేమించేవారు దేవుని వెంబడించలేరు, దేవుని వెంబడించేవారు ధనం వైపు పరిగెత్తలేరు. ఎవరైతే తన జీవితంలో దేవుడు కేంద్రంగా కలిగిన వారుగా ఉంటారో, దేవుడు కేంద్రం కలిగిన వారి జీవితంలో అటండి దేవుడు ఏది తక్కువ కాకుండా చేస్తాడట.
మీరు బైబిల్ గ్రంథంలో చూసుకోండి, దేవుని కేంద్రంగా కలిగిన ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే వాళ్ళు డబ్బు ఏమి సంపాదించుకోవాలి. కానీ ఏది తక్కువ కాకోకుండా 40 సంవత్సరాలు వారి జీవితం జీవించలేదా? అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికన్నా అత్యధికంగా నేను ఇస్తానంటున్నాడు కదా. అందుకే మనము దేవుని వైపు చూస్తే మనకు కావాల్సినవి కూడా వస్తాయి. పూర్వ రోజుల్లో ఒక వేటగాడు ఏం చేశాడంటే ఒక కుండను తయారు చేశాడు. ఎట్లాంటి కుండ అంటే అది చేయి కనుక ఇట్లా బిగిస్తే కనుక కొండలో చేయి అయితే పెట్టవచ్చు, కానీ బిగించిన చేతితో కుండ నుంచి చేతిని బయటికి తీయలేం. దాంట్లో ఏం వేసేవాడంటే గింజలను వేస్తే ఆ కోతులు వచ్చి ఆ గింజలు తినడానికి ప్రయత్నం చేసాయి. ఈ కోతి ఆ గింజ తినడానికి చేయి లోపల పెట్టింది. గింజ పట్టుకొని బయటకు రావాలి అంటే ఈ చేయి ఖచ్చితంగా పడవాలి. ముడిస్తే కనుక చేయి బయటలోంచి కొండలోంచి రాదు. అట్లా వేటగాడు ఏం చేసేవాడు అంటే ఆ కోతుల్ని వలపన్ని పట్టుకునేవాడు. అలాగే మన జీవితంలో కూడా అపవాది అయిన వేటగాడు సిరిని చూపించి యోధాను పట్టుకున్నాడు. సిరిని చూపించి గెహాజీని పట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఇహలోక స్నేహాన్ని చూపించి ఆ యొక్క దేమాని పట్టుకున్నవాడుగా ఉన్నాడు. అట్లాగే స్త్రీని చూపించి సంసోన్ను పట్టుకున్నవాడుగా ఉన్నాడు. అపవాది ఏదో ఒక విధంగా మనల్ని పట్టుకోవడానికి ఏం చేస్తాడంటే మనకి ఏదో ఒక ఆకర్షణ అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇతడు సొమ్ము ఉంది, అన్యాయం చేశాడు, ఉన్న సొమ్ముతో ఉడాయించవచ్చు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఉన్న సొమ్ముతో ఉడాయించవచ్చు, పారిపోతే లెక్క ఎవరికి అప్పచెప్పవసరంలా. కానీ అతను పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఉన్న సొమ్ముతో తప్పుని ఎట్లా సరి చేసుకోవాలి అని ఎవరి దగ్గర అయితే 100 రూపాయలు వచ్చి ఉన్నారంటున్నారు, 50 రాసుకోరు అన్నాడు. 100 మానికులు గోధుమలు వచ్చి ఉన్న కాడ 80 నువ్వు ఇవ్వాలి అని రాసుకోమని. అట్లా ఎదుటివారి ప్రేమను సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. నీ ఇంటిలో తల్లి బాధ్యతగా, తండ్రి బాధ్యతను, అట్లాగే గృహ నిర్వాహక హక్కు బాధ్యతను అప్పగించాడు. ఇది మనకు ఒక ఉద్యోగం మాత్రమే. దీన్ని మనము నమ్మకంగా ఈ ఉద్యోగం చేయాలి. ఇప్పుడు బ్యాంకులో ఉన్న క్యాషియర్ డబ్బు లెక్క పెడతాడు, కానీ లెక్క పెట్టినంత మాత్రాన సొమ్ము అతనిది కాదు. లెక్క పెట్టినంత మాత్రాన సొమ్ము అతనిది కాదు. అట్లాగే మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నదంతా మనది కాదు. ఒకరోజు వీటన్నిటిని విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరలోకంలో నిత్యత్వం సంపాదించుకోవాలంటే ఈ భూలోక ధనముతో పరలోకంలో మీరేం సంపాదించుకోవాలి? ధనమును సంపాదించుకోండి అంటున్నాడు. పరలోకంలో ధనం ఎట్లా సంపాదించుకోవాలి? ఒక వ్యక్తిని ఆదరించడం ద్వారా, ఎవరికైనా సహాయం చేయడం ద్వారా, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టడం ద్వారా, దాహం వేసిన వారికి దప్పిక తీర్చడం ద్వారా మనం ఈ విధంగా పరలోకంలో ధనమును సంపాదించుకునేవారుగా ఉన్నాం. ఇప్పటి వరకు మీరు దేవుని రాజ్య విస్తరణ నిమిత్తం ప్రయాసపడుతున్నారు, మంచిదే. కానీ ఇక మీదట దేవుని రాజ్య విస్తరణతో పాటు ఇట్లా ఎవరైతే ప్రయాసలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నవారుగా ఉన్నారో, ఆకలితో ఉన్నవారుగా ఉన్నారో, ఆదరణ కోసం ఉన్నవారుగా ఉన్నారో, వారందరినీ బలపరిచే ఒక బాధ్యత దేవుడు మీకు అప్పగిస్తున్నాడు. ఇక మీదట మీ ఎదుట ఎవరైనా బలహీనతలో ఉన్నప్పుడు, ఆదరణ లేకున్నప్పుడు వీరికి ఇట్టాగే జరగాలని మీరు అనుకోవద్దు. వారి దగ్గరికి వెళ్ళి ఆదరణ ముసుగులో చుట్టుపోటు మాటలు పలకొద్దు. మీరు చేయగలిగిన వరకు వారికి ఏం చేయండి? ఆ ఆత్మకు సువార్తను బోధించండి. ఆ నశించిపోతున్న ఆత్మను బలపరచండి. అట్లా మీరు పరలోకంలో ధనమును సమకూర్చుకునే వారుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పటి నుంచి మన బాధ్యత ఏంటి చెప్పండి? ప్రతి ఒక్కరిని మనం వేలెత్తి చూపడం కాదటండి. ఈ వేలు ఎదుటివారి యొక్క తప్పులు వేలెత్తి చూపడం మాత్రమే కాదు, ఇదే వేలు ఎదుటివారి కన్నీరు తోడడానికి కూడా ఉపయోగించినట్లుగా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఇప్పుడు చెప్పండి, మీరు కాకుల్లాగా ఉంటారా లేకపోతే ఆదరణ ఇచ్చేవారుగా ఉంటారా? కాకులు ఏం చేస్తాయి? ఎప్పుడు గోల్ చేస్తాయి, పొడుస్తూ ఉంటాయి. కాకులు ఏం చేస్తాయి? అందుకే ఆ కాకుని గురించి మనం చెడుగా మాట్లాడుకుంటాం. ఇక మీదట మనం పొడిసేవారిలాగా వేలు చూపేవారుగా కాదు, కానీ ఈ వేలుతో ఎదుటి వారిని ఆదరించే కృప దేవుడు మనలకి దయచేయనుగాక. అందుకే దేవుడు చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? ఓ కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవు. అప్పుడు కూడా ఎవరి గురించి? వారి బిడ్డల గురించే మాట్లాడుతున్నాడు.
మరలా ఆయన చనిపోతూ కూడా ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరు. ఆయన శిలువలో ఏలాడుతూ ఏమన్నాడు, అయ్యా నాకు జరిగిందంతా నువ్వు చూసావు కదా అయ్యా, వీళ్ళ మాత్రం మామూలుగా విడిచిపెట్టొద్దు అయ్యా, వీళ్ళకి కావాల్సిందంతా చెయ్యి అంటలా, వీళ్ళకి తగిన విధంగా శిక్షించమంటలా, వీరిని క్షమించమంటున్నాడు. కాబట్టి మనం ఇటువంటి ప్రేమను సంపాదించుకొని ఎదురువారు కూడా ఆదరించేవారుగా ఉండాలి. ఈ లోక ధనముతో పరలోకం సంపాదించుకోవాలి, ధనమును సంపాదించుకోవాలి. దేవుడి కొద్ది మాట మన దీవించును గాక.